హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేరింగ్ థాట్స్ బై గృహిణి. సహజంగా బోటి కూరని తినడానికి చాలామంది ఇష్టపడరు. అదే కూరని గోంగూర కాంబినేషన్తో కలిపి వండితే అందరూ తినడానికి ఇష్టపడతారు. సో ఆ కూరని ఎలా తయారు చేయాలో ఈనాటి మన వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం శుభ్రంగా కడిగిన బోటీని కుక్కర్లో వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కల్లులుప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు మూత మూసి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి ఓసారి గరిటెతో కలయి తిప్పుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత మూసి 6 నుండి 7 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు స్టవ్ పై మరో గిన్నె పెట్టుకొని అందులో 150 గ్రాములు మధ్యలోకి తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 కట్టలు శుభ్రంగా కడిగిన గోంగూర ఆకుల్ని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాల పాటు గరిటెతో కలయి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర ఆకులు బాగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న గోంగూరని ముద్దకంతో బాగా మెత్తగా అయ్యేంత వరకు మెదపాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర మెత్తగా అయ్యేంత వరకు మెదుపుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో బాణలి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన 2 ఇంచుల దాల్చిన చెక్క, 7-8 లవంగాలు వేసి వేగనివ్వాలి. అవి వేగాక కాస్తంత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు 3 ఉల్లిపాయల నుండి తీసిన పేస్ట్ని వేసి బాగా దోరగా అయ్యేంత వరకు గరిటెతో కలయి తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఎక్కడా మాడకుండా అంతా ఈవెన్గా వేగుతుంది. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోల నుండి కట్ చేసిన టొమాటో ముక్కలు వేసుకొని అవి కూడా నూనె విడిచేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేయించుకున్న ఈ మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలయి తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటి కూరలో వేసి బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు మూత తెరిచి ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని బోటి కూరలో వేసుకొని గోంగూర బోటి కూరకి బాగా పట్టేలాగా గరిటెతో కలయి తిప్పుకొని మరో 10 నిమిషాల పాటు కూరని ఉడికించుకోవాలి. చివరిగా ఒకసారి ఉప్పు కారాలన్నీ సరిచూసుకొని మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో ఈజీగా గోంగూర కాంబినేషన్లో బోటి కూర తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.